డాక్టర్ జి విజయ్ కుమార్ 9వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రముఖ డాక్టర్ కె శంకర్ జీవన శైలి, వ్యాధులు నివారణ, అదుపు, ఆహారం, ఉపవాస పాత్ర తదితర అంశాలపై స్మారక ఉపన్యాసం చేశారు. ప్రస్తుతం బీపీ, షుగర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉన్నాయని, ప్రజలు ఆహారంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల్యాద్రి, వేణుకుమార్, బ్రహ్మం, అబ్బాయిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు ప్రజారోగ్య సమస్య ఇలాగే ఇందాక అనుకున్నట్టుగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలాగనే ఫుడ్ పొల్యూషన్ అన్నీ ఉన్నప్పుడు కూడా అన్నిటికన్నా మించిన పెద్ద సమస్య ఏమంటే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో మనం ప్రధానంగా లో కార్బోహైడ్రేట్ వాడము, హై హెల్తీ ఫ్యాట్ వాడము, అలాగే ప్రోటీన్ మాత్రం స్టాండర్డ్గా ఒకే మోతాదులో ఉంటుంది. ఈ మూడు పాలవడం వల్ల మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు. ఈరోజు జీవనశైలి వ్యాధులు ఇప్పటికిప్పటిగా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి. మన దేశంలోనే కాదు, అమెరికా దేశంలో కూడా ఇలాగే ఉన్నాయి. సో ముఖ్యంగా మన దేశంలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులు ఈ జీవనశైలి వ్యాధుల కాంప్లికేషన్స్ వల్ల కిక్కిరిసి ఉన్నాయి. సో దీనికి ఒకటే మార్గం ఏంటంటే మనము కార్బోహైడ్రేట్ డైట్ను తగ్గించడము, అలాగనే హెల్తీ ఫ్యాట్ను పెంచడము, నార్మల్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము, అలాగనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం. ఇది చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు అన్నీ రివర్స్ చేయొచ్చండి. మొత్తం డయాబెటీస్నే మొత్తము రివర్స్ చేయొచ్చు, ఒబేసిటీని పూర్తిగా తగ్గించవచ్చు. అండ్ పీసీఓడి లాంటి కండిషన్స్, ఈరోజు ప్రెగ్నెంట్ అవ్వకుండా చాలామంది పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అలాగనే కొంతమంది పెళ్లి కాని యూతులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ శరీరంలో విపరీతంగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ పెళ్లి కాని యూతులు, ఒబేసిటీ వల్ల పెళ్లి కాని యూతులు కానీ, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కలగని ఒబేస్ పీపుల్ వాళ్ళు దేంతో సఫర్ అవుతుందంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు, PCOS అంటారు. దీనివల్ల ఉన్నప్పుడు పిల్లలు కలగరు. సో ఈ డైట్ తీసుకుంటే ఇప్పుడు మా పరిశోధనలో 5 మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇద్దరికి సంతానోత్పత్తి కలిగింది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తగ్గించారో అప్పుడు వెంటనే వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరిగింది. సో అద్భుతమైన ఫలితాలు ఈరోజు సాధిస్తున్నాము. దానికి అనేకమైన మాకు సహకరిస్తున్నారు ప్రొఫెసర్లు. విజయవాడలో ఉన్న ఒక ప్రభాదేవి అనే డాక్టర్ మాకు సహకరిస్తున్నారు. కేసులు ఆవిడే ఇస్తారు మాకు మొత్తము. ఈ కేసులన్నీ కూడా ఎవరైతే తన దగ్గరికి వస్తున్నారో వాళ్ళని మాకు ఇవ్వడం వల్ల ఎవరైతే ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ తగ్గించగలుగుతున్నాము. సో ఇది చాలా తేలిక, అంటే భయపడకుండా తేలిగ్గా ఈ ఫాలో అవ్వచ్చు. కాకపోతే దయచేసి సైన్స్ నమ్మాలి, అలాగని హిస్టరీ తెలుసుకోవాలి. సైన్స్ నమ్మకపోతే మనకు అర్థం కాదు. అందుకనే దీనికి సంబంధించిన పాంప్లెట్ ఒకసారి కూడా చదవమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పాంప్లెట్ చదివితే మీరు కంప్లీట్గా సెన్సిటైజ్ అవుతారు. తర్వాత డైట్ షెడ్యూల్ మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి డైట్ షెడ్యూల్ పెడతాము. ఆ డైట్ షెడ్యూల్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏదైనా సమస్యలు, సలహాలు ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ పాంప్లెట్లో నెంబర్ ఇచ్చాను, లేదంటే ట్రస్ట్ నిర్వాహకులైన మాల్యాద్రి దగ్గర నా నెంబర్ ఉంటుంది. మీ సమస్యలు కూడా మేము పరిష్కారం చూపిస్తాము. సో భ్రమల్లో పడద్దండి. మందులు మాత్రం పరిష్కారం కాదు. మందులు మాత్రమే అన్నిటికీ పరిష్కారం. మందుల వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి తప్ప ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని తగ్గించలేము. అందువల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలంటే కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా తగ్గించాల్సిందే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.